వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. మీరు బాగున్నారండి? నేను చాలా చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. పొద్దున్నే పని అంతా ఇప్పుడు దాకా సరిపోయిందండి. ఇంట్లో పని, అంట్లు గుడ్డలు పాసి అదంతా. ఇప్పుడు చేస్తున్న పని ఏంటంటే ఇక ఈరోజు టిఫిన్ అండి. పొయ్యి ముట్టించి పొయ్యి మీద పునుగులు వేద్దాం అనుకుంటున్నాను. పొయ్యి ముట్టించి పునుగులు వేద్దామని బండి పెట్టే పొయ్యి మీద బండి పెట్టి పునుగులకు పిండి కలుపుకుంటున్నాను అన్నమాట. ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ రెడీ చేసుకొని పిండి కలుపుకుంటున్నాను అన్నమాట. బాగా ముట్టుకుందండి పొయ్యి. ఉప్పు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అన్నీ వేసి పిండిలో కలుపుకుంటున్నాను అన్నమాట. టిఫిన్ కింద పునుగులు వేద్దాం ఆయన చేలో పోయాడు అనమాట. వచ్చేటప్పటికి నూనె పోసి పెట్టాను పొయ్యి మీద. బాగా అంతలోకి బాగా పిండి కలుపుకుంటున్నాను అనమాట. జీలకర్ర కరివేపాకు పసుపు అన్నీ వేసి కలిపేసాను అనమాట పిండిలో. ఇంకా నూనె కూడా కాగింది బాగా. గట్టిగా ఉందని కొంచెం బాగా కలుపుతున్నాను అనమాట. పిండి బాగా కలిసిపోయింది అనమాట. అన్నీ పసుపు ఉప్పు అన్నీ బాగా కలుపుకుంటున్నాను. కొంచెం కొంచెం తీసేద్దామని చెప్పి చిన్న చిన్నవి వేస్తున్నాను. అదిగోనండి, నాకు కూడా ఈ పునుగులు అంటే చాలా ఇష్టం అనమాట. ఆయనకు కూడా ఇష్టమే పునుగులు అంటే. పొయ్యి మీద అయితే మంచి సెగ వస్తుందండి. బాగా బాగా సెగ వచ్చి బాగా ఉడుకుతాయి అనమాట. ఎమ్మటెమ్మట గాలి పడుతుందండి బయట. అందుకని మంచాలు అడ్డం పెట్టాల్సి వచ్చింది. గాలి మంటకి గాలికి పెద్ద పెద్ద మంట వస్తుందన్నమాట పొద్దున పూట. అందుకని ఇటుపక్క ఒక మంచం అటుపక్క ఒక మంచం అడ్డం పెట్టాను అనమాట. అడ్డం పెట్టి వేసేస్తున్నా పునుగులు. బాగా నూనె కాగింది, బాగా కాలుతున్నాయి అన్నమాట. ఎర్రగా కాగనిచ్చి తీసేద్దామని అన్నీ అక్కడే పెట్టుకున్నానండి. గెరిట ప్లేట్లు మొత్తం బాగా ఎర్రగా గాలినిచ్చి తీసి పళ్ళెంలో పెట్టాలన్నమాట. బెజ్జాల పళ్ళెంలో పెడితే నూనె అంతా కిందకు వడుద్ది అనమాట. నూనె లేకుండా బాగా నీట్గా వస్తాయి. అప్పుడు బాగా కాలినాయి అనమాట. అవి పెద్ద మంట మీద ఉడికినట్టుగా గ్యాస్ పొయ్యి మీద ఉడకవండి. ఎందుకనగా నిజంగానే కట్టెల పొయ్యి మీద బాగా ఉడుకుతాయి. అయినా పొయ్యి కూడా చుట్టూ శుభ్రంగా పేడ పెట్టి అలికేసి ముగ్గేసుకున్నాను అనమాట. లేకపోతే దుమ్ముగా ఉంటుంది. అది కూడా ఒక్క దుమ్మే. 3వ రోజుకి లేచిపోతాయి అనమాట. ఏ కూడా అన్నీ చేస్తుంటేనే శుభ్రంగా ఉంటాయి. అవి కాలనీయండి పునుగులు. ఆ రోజు బెజ్జాల ప్లేట్ కనపడలేదేమో, వేరే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను అనమాట. కాలనీ అని మళ్ళీ మాడిపోతాయని ఒక వాయి తీసేసాను అనమాట. ఇంకొక వాయి కూడా అయ్యేటట్టు ఉన్నాయి. పిండి ఒకటి కాదండి, ఇంకా 2 వాయిలు అవుతాయి అనుకుంటా. వేసేసా, అది కూడా వేసేసా. నూనె ఎంత బాగా కాలితే అంత బాగా తేలు వస్తాయి అన్నమాట. ఏ పిండి వంటలైనా సెగ ఉంటే ఎంత అంటే పిండి వంటలైనా చెక్క చెక్క అయిపోతాయి అన్నమాట. బాగా నీట్గా చేసుకుంటే తొందరగా అయిపోతాయి. కట్టెలు తెచ్చాడండి మొన్న. తెమ్మంటే పొయ్యి మీద వండుతాను బాగుంటాయి. పొయ్యి మీద అయితే కట్టెలు తెమ్మంటే తీసుకొచ్చాడు అనమాట. నిమ్మతోట దగ్గర బాగా మండుతాయి కట్టెలు. బాగా సెగ ఎక్కువ అనమాట. మళ్ళీ అవి కూడా కాలినాయి అనమాట. ఊరికి ఎమ్మటెమ్మటి తిరిగి వస్తున్నాయి. ఎర్రగా బాగా కాలిపోతున్నాయి సెగుండి. ఇంకొక వాయి అయిద్ది అనమాట.
చిన్న చిన్న పలుకులు కూడా వచ్చేస్తాయి ఆ గెరిట్లోకి, ఏముండవు నూనెలో. ఇంకా కొంచెం ఉందన్నమాట పిండి, ఇంకా అది కూడా వేసేస్తున్నాను. శుభ్రంగా తుడిచేసి అది కూడా వేసేసాను అనమాట. ఇక అంతవరకు పునుగుల పని వరకు అయిపోయిందండి. అవి తీసేసి పక్కన పడేసి పొయ్యి బయట పెట్టుకుంటే పొయ్యి కాడికి ఇంట్లోకి తిరుగుతూ ఉండాలన్నమాట, అటు ఇటు. అక్కడ కనపడేటట్టుగా పెట్టేశాను అనమాట. బాగా పసుపు కుంకుమ అన్నీ వేసుకున్నాను అనమాట, ముగ్గేసుకుని పొయ్యికి. ఇంకా అవి కూడా కాలనీ అనమాట, సెగ బాగా ఉంది, పొయ్యి బాగా మండుతుంది. కట్టెలు తగిలిస్తే గన ఎంత వంటైనా అయిపోద్ది అనమాట. నేడుంటే ఎండకి చేయలేక కానండి, నేడుంటే ఎంత వంటైనా చేసుకోవచ్చు అనమాట. అవి కూడా తీసేసి పొయ్యి మీద ఇంకా పప్పు వేసుకుందామని చెప్పి కందిపప్పు తీసుకొచ్చాను అనమాట. ఆ పొయ్యి మీద ఆ సెగన కందిపప్పు వేసేసి దోసకాయ పప్పు చేసుకుందామని. టమాటా పప్పు, దోసకాయ పప్పు బాగా శుభ్రంగా పిసికి కడిగేసి కందిపప్పుని పొయ్యి మీద పెట్టాలన్నమాట. ఆ సెగన అదే ఉడుకుతూ ఉంటుంది, తర్వాత కోసేసుకోవచ్చు అంతలోకి ముక్కలు అని చెప్పి కడిగేసా. మరిన్ని నీళ్ళు పోసి ఇక ఆ సెగన పెట్టేశాను అనమాట పప్పు. పునుగులు వేసుకోవడం అయిపోయింది టిఫిన్ కింద. ఇంకా కందిపప్పు పడేసా పొయ్యి మీద మట్టి సెట్లో. ఎక్కువ ఈ మధ్య మట్టి సెట్లోనే వాడుతున్నానండి పప్పు వేసుకున్నప్పుడు. అలా దోసకాయ పప్పు, టమాటా పప్పు, ఏ పప్పు అయినా సరే ఇక ఆ సెగన వేసేస్తే తొందరగా అయిపోతుంది అనమాట పప్పు. దోసకాయ, టమాటా, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ తెచ్చాను అనమాట, ఆడ కోసేద్దామని పప్పు ఉడికేటప్పటికి. పేలర్తో పొట్టు తీసేసి దోసకాయని, ఉల్లిపాయలని, టమాటాలని అన్నీ నీళ్ళల్లో వేసుకొని కడుక్కుందామని ముందు పెచ్చు తీస్తున్నాను అనమాట. పొయ్యి మీద వండింది భలే రుచిగా ఉంటుందండి పప్పు కూర. కలపాటం కూర ఏదైనా సరే పొయ్యి మీద వండింది భలే టేస్ట్గా ఉంటుంది. ఈ మధ్య చాలాసార్లు వండాను కదా పొయ్యి మీద, చాలా బాగా వస్తుంది అన్నమాట. ఇక ఉల్లిపాయ పొట్టు కూడా తీసేసుకొని మొత్తం నీళ్ళల్లో వేసుకొని కడిగేసుకుందామని చెప్పి పొట్టు తీసేసాను. అవి కూడా ఉల్లిపొట్టు కూడా తొందరగా రావట్లేదు అనమాట ఈ మధ్య, బాగా లేట్ అయిపోతుంది తీయాలంటే. పప్పు ఉడుకుతుందండి బాగా. ముక్కలన్నీ కోసేసి పెట్టుకున్నాను రెడీగా. ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, టమాటాలు, దోసకాయ ముక్కలు అన్నీ కోసి పెట్టుకున్నాను. పప్పు చక్కగా ఉడుకుతుందండి, మెత్తగా అవనిచ్చి అవన్నీ పెట్టేయాలన్నమాట. దాంట్లో వేసేసా ముక్కలు, చింతపండు అన్నీ వేసేసాను అనమాట. వేసి ఎసరు పోసాను. పప్పు కూర కూడా వచ్చిందండి పొయ్యి మీద. ఇంక దాన్ని కలబెట్టుకొని తిరగమాత పెట్టుకోవాలన్నమాట. పప్పు బాండీలో తిరగమాత పెట్టేసేస్తున్నాను అనమాట, కాల్చిపోసేద్దాం దాంట్లో అని. ఒకదానమ్మట ఒకటి రెడీగా అయిపోతాయి అన్నమాట పొయ్యి మీద అయితే. ఆలస్యం లేకుండా ఎక్కువసేపు తొందరగా అయిపోతూ ఉంటుంది. పప్పు మెత్తగా ఉడికింది, అన్ని ముక్కలు వేసుకున్నాను, ఉప్పు, కారం అన్నీ వేసేసాను అనమాట. ఇక తిరగమాతే లాస్ట్. చిన్నులపాయలు, జీలకర్ర అన్నీ తీసుకెళ్ళాడు పెట్టుకున్నాను, కరివేపాకు తిరగమాతకి. ఆవాలు వేసాను,
జీలకర్ర వేసాను, చిన్నులపాయలు వేసాను. ఇక కరివేపాకు వేసుకోవాలన్నమాట. అది కాలితే కరివేపాకు కూడా వేస్తే, కొంచెం పచ్చి కరివేపాకు వేస్తే కూర కమ్మని వాసన వస్తుంది అన్నమాట. పొయ్యి ఆరిపోయి పొగేసుకొస్తూ ఉందన్నమాట. పొయ్యి కాడ గొట్టం లేదనమాట. ఊరితే మండింది. ఇక తిరగమాత కాలితే పప్పు పని కూడా అయిపోయినట్టే. అదిగోనండి తిరగమాత కాలుతుంది. బాగా కాలింది. కరివేపాకు కూడా వేసేసాను. ఈ కరివేపాకుతో ఏగితే పప్పు కూరలో పోసుకోవడమేనమాట. ఏదో పప్పు మెతుపుకొని తిరగమాత పోసేసుకుంటే కాలనిచ్చి బాగా ఎర్రగా తిరగమాత కూడా. ఆ చెక్క ఎందుకు కాదులేండి, తొందరగానే కాగిపోతుంది. ఎర్రగా గాలిందనమాట. ఇక అది తీసి పప్పులో పోసుకోవాలి. పోసేసాను దాంట్లో. అది పప్పు రెడీ. దోసకాయ పప్పు అయిపోయిందండి. దోసకాయ పప్పు కమ్మగా ఉందన్నమాట ఆ రోజు పప్పు కూర. దాని మీద కాసిన బియ్యం గడి వేసేద్దామని చెప్పి ఆ సెగన ఎంతలేండి, మాకు 2 కప్పులు అయితే ఎక్కువైపోద్ది పొద్దుగోకులు 2 పూటలకి. పైగా 2 కప్పులు వేస్తున్నాం అన్నమాట. టిఫిన్ అయిపోయింది, పప్పు కూర అయిపోయింది. ఇక బియ్యం కడిగేసి అది కూడా ఇంకో సెట్లో కడిగి పెడుతున్నాను అన్నమాట. అన్నీ మొదలుపెట్టి ముట్టించుకుంటే ఒకదానితో అన్నీ అయిపోయినాయి అన్నమాట. అన్నం కూడా చాలా బాగుందన్నమాట దాంట్లో వండుకుంటే. ఇంకా సెగన అదే ఉడికిందండి. ఇంకా నేను దగ్గర కూడా లేకుండా. కాకపోతే బియ్యం దాంతో 2 వేసాను కాబట్టి కొలత పెట్టి పోసుకోవాలన్నమాట. నీళ్ళు కూడా 1 2 3 4 5 పట్టినాయండి. 6 పడితే మామూలుగా అయితే ఉడికినాక పోద్దామని అంతవరకే పోసాను. అంతవరకే పోసి పెట్టేసా మూత. మూకుడు కూడా ఉందన్నమాట దాని మీదకి, అన్నం మీదకి అట్టు పెట్టేశాను అనమాట. చక్కగా ఉడుకుతుంది. ఇక సన్న సగన అన్నం. వాళ్ళు అడుగుతున్నారు అనమాట, ఆ డబ్బాలో పోసుకున్నారా బియ్యం అంటే, మాకు 5 కిలోలు తెచ్చుకుంటే 3 డబ్బాలకు వస్తాయి, 15 రోజులు వస్తాయమ్మా. మాకు అన్నం ఖర్చు కాదు పెద్దగా అని చూపిస్తున్న వాళ్ళకి. పై ఖర్చు ఎక్కువే కానీ అన్నం ఖర్చు తక్కువ మాకని. ఇంకా టిఫిన్ పెట్టాను అనమాట. ఆయన వస్తే చేలో నుంచి పునుగులు పళ్ళెంలో పెట్టి, పప్పుకూర ఉడికింది కదా పప్పుకూరతో పెట్టన్నాడు. పునుగులు పెట్టి కొంచెం పప్పుకూర పెట్టాను ఆయనకి. ఆ పునుగులు తింటున్నాడు అప్పుడు చేలో నుంచి వచ్చి. ఇక అన్నం మధ్యాహ్నానికి అనమాట పొయ్యి మీద పెట్టింది నేను. అప్పటికే నేను తినేసానండి పునుగులు. తలా 4 ఇచ్చి పక్కన వాళ్ళకి, మాకు కూడా వాళ్ళు ఏది చేసుకున్నా ఇస్తారండి. నేను కూడా తలా 4 పునుగులు ఇచ్చేసి నేను తినేసి ఆయనకు ఉంచాను అనమాట. ఆయన రాగానే ఆయనకి పెట్టేశా. ఆయన తింటున్నాడు అనమాట. బాగుండయి పప్పు కూర బాగుండయి అని అంటా తింటున్నాడు. ఏటిట్లోకైనా నంచుకోవచ్చండి. దెబ్బరొట్లోకైనా, పునుగుల్లోకైనా, దోసకాయ పప్పు దేంట్లోకైనా బాగానే ఉంటుంది. అప్పుడు దాకా రాలే. ఆ రోజు లేట్గా వచ్చాడు ఆయన చేలో నుంచి.
నాకు ఇంకా పెట్టబోదండి, నేను అసలు తిన్నానని చెప్పి మళ్ళీ ఆయనతో పాటు 2 తెచ్చి పెట్టుకున్నా. నేను అసలు ఆయన వచ్చేటప్పటికే తినేసా, మళ్ళీ 2 పెట్టుకుంటున్నాను అనమాట తింటా నేను. నేను ఉండలేనండి, ఆయన 10 దాకా రాడు. ఒక్కో రోజు నేను పెద్దలాడే తినేస్తాను. నేను అప్పుడు దాకా ఉండలేను. పొద్దున పూట టిఫిన్ పెద్దలాడి తినేస్తాను అనమాట. నేను కళ్ళు తిరిగినట్టు ఉంటుంది అనమాట అప్పుడు దాకా తినకపోతే నాకు. అదిగోనండి, అన్నం కూడా చాలా వరకు ఉడికింది. ఇక ఎగురుద్ది అనమాట అన్నం కూడా, ఆ చెక్కే మగ్గిపోద్ది అనమాట. ఇక అక్కర్లేదు, కనిపిస్తుంది. ఇది తెచ్చినాక బట్టలన్నీ మడతలు పెట్టి ఆడబెట్టి కూర్చున్నాను అనమాట. బాగానే కనిపిస్తుంది. ఇంకా అన్నం అదే ఉడుకుద్ది అని మరి అదే నేను పైన మూత పెడితే మగ్గిపోద్ది. కూర్చుని ఇప్పుడు తిప్పినా కూడా కనిపిస్తుంది. పైన కూడా మూత కూడా పెట్టేసి వచ్చాను అనమాట. ఇక అదే మగ్గుద్దులే అని చూసి ఒకసారి చూసి ఉడికిందేమోనని మెతుకు పట్టు చూశాను. ఇంక మగ్గుద్దులే అని కొంచెం కేసరేసి కాబట్టి పెడితే మగ్గుద్ది అనమాట. మూత పెట్టేసి అదిగో అన్నం ఉడికేసింది. అదిగో అన్నం రెడీ. అన్నం బాగా మగ్గిందనమాట, సన్నపు సెగన. ఉడికింది, రెడీ అయిపోయింది అన్నం కూడా. బండి ఆడ పెట్టి వచ్చాను నేను. పొయ్యి మీదే ఉందన్నమాట అన్నం. ఇక తీసుకొచ్చి ఇంట్లో పెట్టాలన్నమాట అన్నాన్ని. మగ్గిపోయింది. మళ్ళీ తీసి చూస్తున్నా మగ్గిందా లేదా అని. బాగా ఉడికిందండి అన్నం, సూపర్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.